ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్ తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ మీకు ఈ వారం జూన్ 16వ తేదీ నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా ఈ యొక్క చక్రంలో ఈ 22వ తేదీ నుంచి 16 నుంచి 22వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి కనుక చూసుకున్నట్లయితే, శని కుంభరాశిలోనే సంచరిస్తుంటాడు. ఆయన ఈ మీనంలో రాహు, కన్యలో కేతువు, జీవకారకుడైనటువంటి గురువు వృషభంలో, ఇవి స్టాండర్డ్గా ఉంటాయి, ఈ వారంలో మారేవి కాదు. మరి మిగతా గ్రహాలు ఏమిటి పరిస్థితి అని చెప్పి చూసుకున్నట్లయితే, కుజుడు మేషంలో, అంటే వృషభ రాశిలోకి వెళ్తున్న కుజుడు వెళ్ళబోతున్నాడు. అంటే ఇప్పుడు అప్పుడే వెళ్ళలేండి, జూలై 13వ తేదీకి వెళ్తాడు. అయితే రీచ్ అవుతున్నాడు అన్నమాట ఆయన. అయితే ఇక్కడ మరొక విషయం ఏంటంటే, రవి, బుధ, శుక్రులు ముగ్గురు కూడా చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్, ఈ యొక్క మిథున రాశిలో ఉన్నారు వీళ్ళు. ఈ మొన్నటి వరకు పంచగ్రహ కూటంలో ఉన్నటువంటి వారు మిథునంలోకి చేరుకున్నారు. మరి అదేవిధంగా చంద్రుడు కన్యా రాశి నుంచి ధనస్సు రాశి వరకు తన ప్రయాణం ఈ వారంలో జరుగుతుంది. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, లగ్నం తెలియని వారు, రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం. మేషలగ్నము, మేషరాశి. మేషం వారికి సహజంగానే అగ్రెసివ్ అండ్ ఎమోషన్ నేచర్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతోపాటు మీ యొక్క రాశిలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇంకాస్త ఎమోషన్స్ అండ్ అగ్రెసివ్ నేచర్స్, కొంచెం ఈ బీపీ లెవెల్స్ ఎక్కువ ఉన్నవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచిస్తుంది. అలాగే మరి ఇప్పుడు మీకున్నటువంటి స్థితి అదైతే ఫైనాన్షియల్గా ఎలా ఉండబోతుంది? 12వ అధిపతి 2లో ఉన్నాడు, 12లో రాహు ఉన్నాడు కాబట్టి విదేశీ ధనయోగము, విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేద్దాం అనుకునేటువంటి వారికి చాలా చక్కటి యోగాలు పర్టికులర్గా సూచిస్తున్నాయి. అదేవిధంగా కాస్త మీకు ఏదైనా ఒక విషయం మాట్లాడేటప్పుడు, అంటే కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం కానీ, విదేశీ సంబంధించినటువంటి విషయాలు కొన్ని కాంటాక్ట్స్ రావడం కానీ ఇటువంటివి సూచిస్తున్నాయి. అదేవిధంగా భూమి మూలంగా పర్టికులర్గా మీరు ఈ 16వ తేదీ నుంచి 22వ తేదీ ఉన్నటువంటి గ్రహస్థితిలో అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తీసుకోవడం కానీ ఈ 16వ తేదీ అసలు చేయకండి. భూమి కొనుగోలు చేయడము, భూమికి సంబంధించిన విషయంలో ధనం ఇవ్వడం 16వ తేదీ అస్సలు చేయకండి. అదేవిధంగా 17, 18 తేదీలు కనుక చూసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామికి ఏదైనా కొనివ్వడం కానీ, తను ఏదైనా సరే ఉద్యోగ సంబంధించిన విషయంలో సక్సెస్ అవ్వడం కానీ, అంటే పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఇటువంటి బలంగా 17, 18 తేదీలు చూపిస్తుంది. ఇక 19, 20 తేదీలు కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో విద్యా సంబంధించిన విషయంలోని, ప్రాపర్టీ విషయంలో వస్తువులు కొనుక్కోవడానికి వీల్లేదు. అంటే 16, 19, 20, 21 మధ్యాహ్నం వరకు ఈ ప్రభావం చూపిస్తుంది. 21వ తేదీ వరకు, ఆల్మోస్ట్ 19 మధ్యాహ్నం నుంచి 21వ తేదీ వరకు. అండ్ 22వ తేదీ కనుక చూసుకున్నట్లయితే ఈరోజు కూడా మీకు కొంచెం ఏదైనా వస్తుమూలక ధనయోగము, గృహమూలక ధనయోగము, ఇవి బలంగా ఉన్నాయి. ఇక సంతాన సంబంధించినటువంటి విషయంలో సంతానంతో తెలియని చిన్న ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అదేవిధంగా కాస్త 6వ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి న్యాచురల్గానే కొంత మీ లగ్నానికి, కేతు 6లో ఉన్నందుకు సహజంగానే మీ లగ్నానికి అప్పుల వల్ల ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొంత ధైర్యంగా 3లో అధిక గ్రహాలు ఉన్నందుకు మీరు కొన్ని ధైర్య సాహసాలతో కొన్ని పనులు చేస్తారు, అవి సక్సెస్ కూడా అవుతాయి. ఇక విదేశీ ధనయోగాలు, విదేశీ సంబంధించినటువంటి ప్రాపర్టీ, అంటే ఉద్యోగ యోగాలు బలంగా చూపిస్తున్నాయి. ఇక వివాహ సంబంధించినటువంటి విషయంలో 17, 18 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. వివాహం సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి, అదేవిధంగా గృహ నిర్మాణానికి, గృహ సంబంధించిన విషయాలకి. అది
మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే సూర్య భగవాను చూస్తూ లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆరాధన చేయండి, అన్ని విధాలు బాగుంటుంది. వృషభ లగ్నము, వృషభ రాశి. మీకు ఈ వారము ఫైనాన్షియల్ గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. కొంచెం ఏంటంటే 16వ తేదీ ఏదైనా పుణ్యకార్యాలు స్పిరిచువల్ రిలేటెడ్ వాటిలో పాల్గొనేటువంటి యోగం చూపిస్తుంది. షార్ట్ జర్నీస్ ఉంటాయి. కాకపోతే 16వ తేదీ మీరు నిర్ణయాలు తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తగా చూసి నిర్ణయాలు తీసుకోండి. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కొద్దిగా ఈ అన్నదమ్ములతో, ముఖ్యంగా అన్నదమ్ముల వరుస వాళ్ళతో, అన్నదమ్ములతో వారి మూలంగా కొంత ఖర్చు కానీ వారి మూలంగా కొంత ఘర్షణ వాతావరణం కానీ చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఇక్కడ 3వ స్థానం మీద కుజుడి యొక్క దృష్టి ఉంది. కుజుడు ఎప్పుడైనా సరే 3వ స్థానం మీద తన 4వ దృష్టి పెట్టినప్పుడు కొంచెం కమ్యూనికేషన్స్, అగ్రిమెంట్స్ రాసుకునే విషయాల్లోని కొద్దిగా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా వివాహ సంబంధించినటువంటి విషయాలు, వివాహ నిర్ణయాలు ఈ వారం అస్సలు పనికిరాదు. బికాజ్ ఆఫ్ మీకు 12వ స్థానంలో ఉండేటువంటి కుజుడు దాని మీద శని యొక్క దృష్టి ఉన్నందుకు వివాహం అయినటువంటి వారు వారి యొక్క జీవిత భాగస్వామితో లేదా పార్ట్నర్స్తోని జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్స్ చేరడం కానీ, వివాహ సంబంధించిన విషయంలో కొన్ని మార్పులు రావడం కానీ, ముఖ్యంగా వృషభం వారికి పార్ట్నర్షిప్స్ చేయలేటువంటి యోగం బలంగా చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమాధిపతి లాభంలో, అంటే అష్టమాధిపతి లగ్నంలో ఉండి లాభాధిపతి కూడా అయినందుకు కొద్దిగా ఈ సమయం ఏంటంటే లాంగ్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా తీసుకునేటప్పుడు, ఎందుకంటే షేర్ మార్కెట్ అనేటువంటి చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి ఒకటే చెప్తాను నేను ఎప్పుడు కూడా, జాతకంలో యోగం అంత బలంగా ఉన్నప్పటికీ, మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పటికీ కూడా చాలా జాగ్రత్తగా చేసుకోవాల్సిన అంశం అది. ఇక అదేవిధంగా వృత్తి సంబంధించినటువంటి విషయంలో వేరే ప్రాంతానికి వెళ్ళడం ద్వారా వృత్తి యోగాలు బాగున్నాయి. కాకపోతే కాస్త ఈ యొక్క జాబ్లో రాజకీయాలు కొంతవరకు స్ట్రెస్లు కాస్త ఎక్కువగా అవుతూ ఉంటాయి. ఇది తగ్గడానికి మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం ఉన్నట్లయితే ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి రెగ్యులర్గా ప్రదక్షిణాలు చేస్తూ ఉండండి. వృత్తిలో ఇబ్బంది అనేటువంటిది ఉండదు. కాకపోతే ఈ వారం మీకు ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది. 3 గ్రహాలు 2వ స్థానంలో ఉన్నాయి కాబట్టి సో డోంట్ వరీ. కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వెళ్తూ ఉండండి. బికాజ్ ఆఫ్ వాహన సంబంధంగా తొందరపాటు పడి ఏదో రోడ్లు దాటడం, ఒక్కోసారి అందరూ అనుకుంటారు నేను బండి నడపనండి అంటారు. కానీ నేనేమంటానంటే మీరు బండి నడపకపోయినా మీరు ఒక దగ్గర నిలబడితే బండి వచ్చి మీకు ఏదైనా ఇబ్బంది కలిగించగలదు అనుకున్నప్పుడు మాత్రం ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఈ జాగ్రత్త తీసుకోండి. ఇక మీరు చేయవలసిన దేవతారాధన గణపతి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి, అనే విధాలు బాగుంటుంది. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఇక్కడ మీకు జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడము, కొంచెం అంటే అధికారులతో కావచ్చు కొంచెం ఘర్షణ అనేటువంటి చూపిస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే కొన్ని వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో అన్నదమ్ములతో చిన్నపాటి ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ దీంతోపాటు ఈ ఫైనాన్షియల్గా మీరు 16వ తేదీ ఎట్టి పరిస్థితుల్లో ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలోని, మరియు 19 మధ్యాహ్నం నుంచి 20-21 తేదీలు ఎవరికైనా అప్పు ఇచ్చేటువంటి విషయంలో చాలా కేర్గా ఉండండి. ఆ టైంలో కనుక మీరు అప్పులు ఇచ్చినట్లయితే దానివల్ల ఇబ్బంది పడతారు. అలాగే షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి మీకు. ఎట్టి పరిస్థితుల్లో 16వ తేదీ ప్రాపర్టీ తీసుకునే విషయంలో కావచ్చు, ప్రాపర్టీకి ధనం ఇవ్వడం కావచ్చు, ఏదైనా కోర్స్ సంబంధించిన విషయాలు కావచ్చు చేయకండి. మరియు సినిమా ఫీల్డ్ వాళ్ళకి 17-18 తేదీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. 17, 18, 19 మధ్యాహ్నం వరకు కూడా క్రియేటివ్ ఫీల్డ్ ద్వారా ధనం సంపాదించేటువంటి వారికి, ఇంటీరియర్ డిజైనింగ్స్ కావచ్చు, ఫ్యాషన్ రిలేటెడ్ కావచ్చు, ఇటువంటి వారికి చాలా 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 అనుకూలంగా ఉంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ 6వ అధిపతి ఎప్పుడైతే 11లో ఉన్నాడో, ఈ 6వ అధిపతి 11వ స్థానంలో ఉంటూ ఇక్కడ ఎప్పుడైతే 4 మీద కేతువు మీద ఈ కాంబినేషన్ ఏర్పడిందో, అంటే ఈ కేతువు 4లో ఉంటూ ఈ 6వ అధిపతి ఫైరీ సైన్లో ఉన్నందుకు ఇది కొంచెం భూమికి కారకుడు ఫైరీ సైన్లో ఉండడం, న్యాచురల్గా 4th హౌస్లో కేతువు ఉండడం అనేటువంటిది వివాదాస్పదమైనటువంటి భూములు తీసుకోవడం అనేటువంటిది సూచిస్తుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి ఏదైనా ల్యాండ్స్ తీసుకునేటప్పుడు. అదేవిధంగా మీకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి ఇప్పుడు కొంత అనుకూలించేటువంటి సమయంగా గోచరిస్తుంది.
కాబట్టి బికాజ్ ఆఫ్ ఈ కాంబినేషన్ అనేటువంటిది ఆ రకంగా ఉంది. అలాగే కాస్త జాబ్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఇతర ప్రాంతానికి వెళ్ళడం ద్వారా సక్సెస్ అనేది చూపిస్తుంది. శత్రువుపై జయం అనేటువంటిది బలంగా ఉంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఎంత లేదన్నా మనకి శుక్రుడి యొక్క కంబస్ట్ అంటే ఉపాసనాకారకుడు గ్రహం యొక్క కంబస్ట్ అనేది కంటిన్యూ అవుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ఇక్కడ సూర్యభగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః అని నామస్మరణ చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. దీంతోపాటు గోధుమ రవ్వని గోవుకు తినిపించండి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఉపాసనాకారకుడు శుక్రుడు ఎవరైతే ఉన్నారో అతను అస్తంగత్వ దోషంలో ఉన్నటువంటి ఆ యొక్క దోషం పరిపూర్ణంగా తొలగిపోవడం జరుగుతుంది. కర్కాటక లగ్నము, కర్కాటక రాశి. మీరు ప్రధానంగా 16వ తేదీ షార్ట్ జర్నీ చేసేటప్పుడు అగ్రిమెంట్స్ విషయంలోని కొంత జాగ్రత్త వహించండి, నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో కూడా. అయితే ఆ నిర్ణయాలు తీసుకునేటువంటి అంశంలో ప్రధానంగా మనకి ఇక్కడ 19 మధ్యాహ్నం నుంచి 20-21 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా నిర్ణయాలు, అందులో ముఖ్యంగా సంతానం గురించి, ఫ్రెండ్స్ విషయంలోని, రాజకీయ సంబంధించిన నిర్ణయాల విషయంలో 19వ తేదీ మధ్యాహ్నం నుంచి 20-21 తేదీలు పర్ఫెక్ట్గా ముఖ్యంగా జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఇక్కడ ధన సంబంధించినటువంటి విషయంలో ఎలా ఉండబోతుంది, కెరియర్ పరంగా కొంతవరకు దశమ స్థానంలో కుజుడున్నందుకు మీ టీం లీడర్స్తో కావచ్చు, మీ టీంలో మీరే లీడర్ అవ్వడం వల్ల కొంతవరకు కొంతమందికి అది జీర్ణించుకోలేని పరిస్థితి వల్ల కొంతవరకు ఘర్షణ కావచ్చు ఇటు ఉంటుంది. బికాజ్ ఆఫ్ దశమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి. బట్ ఫైనాన్షియల్ గ్రోత్ అద్భుతంగా ఉంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. అయితే ఇక్కడ 3లో కేతువు ఉన్నందుకు ఎప్పుడైనా సరే 3వ స్థానంలో ఉండే కేతువు మీరు ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకుంటారనేటువంటి చూపిస్తుంది. కాకపోతే 16వ తేదీ మాత్రం అగ్రిమెంట్స్ చేసే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. 17-18 తేదీలు, 19వ తేదీ మధ్యాహ్నం వరకు కూడా మీరు ఏదైనా గృహము, వాహనము, వస్తువు కొనుక్కోవడం చాలా బాగుంది. బికాజ్ ఆఫ్ ఎప్పుడైనా సరే ఏదైనా మనం ఒక వస్తువు కొనుగోలు చేయడం వల్ల ఆ రోజు ఉండే గ్రహస్థితి మీకు ఒక మంచి స్థితిని తీసుకెళ్తుంటుంది. కాబట్టి మీరు ఏదైనా వస్తువు కొనుక్కోవాలనుకుంటే, వాహనం కొనుక్కోవాలన్నా, చిన్న బంగారం ముక్క ఏదైనా కొనుక్కోవాలన్నా కానీ మీరు ఆ పని చేయండి. ఏదైనా ఆభరణం కావచ్చు, చిన్న చిన్నవి కూడా కొంటూ ఉంటారు, అమ్మవారు రూపు కొనుక్కుంటుంటారు కొంతమంది, అటువంటివి. అదేవిధంగా మీరు 19వ తేదీ మధ్యాహ్నము, 20-21 తేదీలు మాత్రం ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకుండా, ముఖ్యంగా సినిమా ఫీల్డ్ వాళ్ళు, రాజకీయ నాయకులు మరింత జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ లోన్స్, గృహం కోసం, లోన్స్ కోసం ప్రయత్నం చేసేటువంటి వారికి లోన్స్ యోగం బలంగా ఉంది. వివాహం కోసం ప్రయత్నం చేసేటువంటి వారు, బయట దేశాల్లో నివసించేవారు, అక్కడ జాబ్ చేస్తున్నటువంటి వారు, అక్కడికి వెళ్ళి స్థిరపడేటువంటి వారికి సంబంధించినటువంటి సంబంధాలు వెతుక్కోవడం ఉత్తమము అనేటువంటి చాలా స్పష్టంగా ఉంది. జాబ్స్, కొత్త జాబ్స్ లభిస్తాయి. అందులో ముఖ్యంగా చూడండి, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, సెక్యూరిటీ రిలేటెడ్ కావచ్చు, ఎనీథింగ్, ఫ్యాక్టరీస్ని ఆపరేట్ చేసేటువంటి కొన్ని జాబ్స్ ఉంటాయి. అటువంటివి, ఈ యొక్క జాబ్స్ మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. సక్సెస్ రేట్ అనేటువంటిది కూడా పెరుగుతుంది. బికాజ్ ఆఫ్ లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి. సో డోంట్ వరీ. ఇక మీరు చేయవలసిన దేవతా ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే, మీరు నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది. అయితే 16వ తేదీ మరియు 19 మధ్యాహ్నం, 20-21 తేదీలు మాత్రం శివుడికి నీటితో లేదా పాలతో, పెరుగుతో, పంచామృతాలతో అభిషేకం చేయడము, ఎవరికైనా పేదలకి పాలని కానీ లేదా అన్నాన్ని కానీ పంచిపెట్టండి. అప్పుడు రాంగ్ డెసిషన్స్ జరగకుండా ఉంటాయి. సింహలగ్నము, సింహరాశి. సింహం వారు కొంత ఖచ్చితంగా నేను ఈ యొక్క పనిని సాధించాలి, అగ్రెసివ్గా నేను ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావన మీలో ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇక్కడ దీంతో పాటు ఈ యొక్క సింహం వారికి ధనాధిపతి, ధనస్థానంలో ఉండేటువంటి కేతువు చూసుకున్నట్లయితే, కేతువు 2లో ఉన్నందుకు సర్వసాధారణంగా ఏంటంటే కాస్త ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఈ వారం కాస్త ఎక్కువ ఖర్చులు, కొంచెం రావాల్సిన డబ్బులు ఆగడము ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటి నుంచి బయటపడాలంటే ఏంటో చెప్తాను. ఎక్కువగా కేతుగ్రహం దగ్గర దీపారాధన చేయండి. అందులో ముఖ్యంగా గుళిక కాల సమయంలో దీపారాధన చేయండి, మరింత మంచి ఫలితాలు వస్తాయి. అదేవిధంగా ఈ యొక్క శుక్రగ్రహం ఏదైతే ఉందో, శుక్రుడు ఎవరైతే ఉన్నారో, ఈ శుక్రుడు మీకు లాభస్థానంలో ఉన్నాడు.
సో ఎప్పుడైతే లాభస్థానంలో ఉన్నాడో శుక్రుడు లగ్నాధిపతితో లాభస్థానంలో ఉండడం అనేటువంటిది గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు కాస్త ఈ యొక్క వివాహ సంబంధించిన విషయంలో కొంతవరకు మీకు పాజిటివ్ ఫలితాలు వస్తాయి. మరి ఇన్వెస్ట్మెంట్ చేసే విషయంలో 16వ తేదీ 19వ తేదీ మధ్యాహ్నము మరియు 20, 21 తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్మెంట్స్ ఆ టైంలో కూడా చేయకండి. అదేవిధంగా ఎవరైనా విదేశాలకు వెళ్ళాలని చెప్పి ప్రయత్నం చేసేటువంటి వారు 22వ తేదీ చాలా బాగుంది. 22, 23 తేదీలు కూడా చాలా బాగున్నాయి. కాకపోతే మనం వారి ఫలితాలు 22వ తేదీ వరకు చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క విషయాన్ని నేను చెప్తున్నాను. అదేవిధంగా ఈ సప్తమ స్థానంలో శని ఉన్నందుకు కొంచెం పార్ట్నర్స్తోని జీవిత భాగస్వామితో కొంత అంటే వాళ్ళకి రావాల్సినవి లేట్ అవ్వడం వల్ల లేకపోతే వాళ్ళ విషయంలో కొన్ని పనులు లేట్ అవ్వడము, మీకు వారికి ఉన్నటువంటి కొన్ని కమ్యూనికేషన్స్లో కొంత ఒక మాట అంటే ఇంకొక రకంగా అర్థం చేసుకోవడం వల్ల కొంత స్ట్రెస్ అనేటువంటిది మాత్రం కంటిన్యూ అవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ కూడా లాభస్థానంలో గురువు కర్కాటకం వారికి స్పాంటేనియస్గా అప్పటికప్పుడు ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం నుంచైనా సరే బయటపడేటువంటి యోగాన్ని ఇస్తున్నాడు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన మాత్రం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అండ్ అలాగే దత్తాత్రేయుడికి ముఖ్యంగా. ఎందుకంటే ఇక్కడ పంచమాధిపతి దశమంలో ఉన్నాడు గురువు, అంటే లాభం వైపు వస్తున్న గురువు. నా ఉద్దేశం ఏంటంటే లాభంలో అధిక గ్రహాలు ఉన్నాయి, లాభం వైపు వస్తున్న గురువు, లాభంలో ఉన్నటువంటి గురువు కాదు. అయితే లాభంలోకి వస్తున్నటువంటి గురువు అంటే తన ప్రయాణం శుభగ్రహాల వైపు ఉంది కాబట్టి పంచమం నిర్ణయం కాబట్టి అప్పటికప్పుడు ఈ పంచమ స్థానం సంబంధించినటువంటి విషయంలో సడన్గా నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా దత్తాత్రేయుడి యొక్క ఆరాధన కూడా చేయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో పాటు. ఎందుకంటే మనకి భాగ్యంలో కుజుడున్నాడు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అధిష్టాన దేవత, నరసింహస్వామి కూడా అధిష్టాన దేవత అయినటువంటి కుజుడికి నరసింహస్వామి కూడా అధిష్టాన దేవత కాబట్టి వీరిద్దరు ఆరాధన చేసినట్లయితే మరింత బాగుంటుంది. కన్యాలగ్నము, కన్యారాశి. కన్యా లగ్న రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి బుధుడు లగ్నంలో తిరుగుతున్నటువంటి కేతువు యొక్క సంబంధం కనుక చూసుకున్నట్లయితే కొంత గొప్ప జ్ఞానాన్ని ఇస్తూ ఒకవైపు వైరాగ్యాన్ని ఇస్తూ ఉంటాడు బుధుడు ఇక్కడ. మరి దశమ స్థానంలో ఉన్నాడు కదండి బుధుడు, ఏమైనా ఫేవర్ చేస్తాడా ఉద్యోగ విషయంలో అంటే ఖచ్చితంగా ఫేవర్ చేస్తాడు. అయితే ఎటువంటి ఉద్యోగాల విషయంలో ఇక్కడ ఫేవర్ చేస్తాడనేటువంటిది మనం గమనించుకోవాలి. మీకు కెరియర్లో గ్రోత్ ఇస్తాడు, కొత్త ఉద్యోగ అవకాశాలు వచ్చేలా చేస్తాడు. అందులో ముఖ్యంగా బ్యాంకింగ్, అడ్వర్టైజ్మెంట్స్, మెడికల్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఖచ్చితంగా యోగం అనేటువంటిది ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఫైనాన్షియల్గా కూడా కొంతవరకు స్ట్రెస్ ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ 3వ అధిపతి మీకు అగ్నితత్వ రాశుల్లో ఉంటూ 6వ అధిపతి చేత చూడబడుతున్నందుకు కొంత అన్నదమ్ములతోని మధ్యవర్తిత్వంగా మీరు ప్రవర్తించడం వల్ల వచ్చేటువంటి స్థితి మీకు గొడవను దారితీస్తుంది. అలాగే ఇక్కడ 4వ అధిపతి ఎవరైతే ఉన్నారో భాగ్యస్థానంలో ఉన్నందుకు మీకు తల్లి ద్వారా కానీ ఏదైనా ఒక ప్రాపర్టీ అమ్మి కొన సందర్భాలకు సంబంధించిన విషయంలో కానీ చదువులో ఒక మంచి ఉత్తీర్ణత రావడం వల్ల కానీ ఒక యోగం కలుగుతుంది ఇక్కడ. కాకపోతే ఇది ఎప్పుడు మీకు పరిపూర్ణమైన రిజల్ట్ ఇస్తుంది అంటే శుక్రరాశుల్లో గురువు ఉన్నప్పటికీ ఆ శుక్రుడు రవి చేత కంబస్ట్ అయి ఉన్నాడు కాబట్టి మీరు ఎంత సూర్య నమస్కారాలు సూర్య భగవానుడికి సంబంధించి చేస్తూ ఉంటారో మీకు అంత యోగ్యత అనేటువంటిది ఏర్పడుతుంది. అయితే ఇక్కడ 6లో శని మీరు ఏదైతే కర్మ చేస్తారో ఆ కర్మకు తగ్గ ఫలితం మాత్రం వస్తుంది. దీనికి చిన్న ఉదాహరణ చూడండి, అంటే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. కన్యాలగ్నం వారికి మనం మొన్న రిజల్ట్స్లో చూసినట్లయితే జగన్ గారిది కూడా కన్యాలగ్నం, 6లో శని ఉన్నాడు. ఎప్పటి నుంచి చెప్తున్నా 6లో శని ఉన్నప్పుడు మనం ఎంత కర్మ చేస్తాం అంత ఫలితం అని. ఆయన ఎవరెవరికైతే ఈ వాలంటీర్లు కానీ కొంతమందికి ఎంతమందికి అయితే అతను చేశాడో ఆ 40% సీటు అలాగే వచ్చేసింది, ఇంకా అంతకు మించి రాలేదు, అంత తగ్గించి రాలేదు. గమనించండి, అది అలాగే ఉంది అని ఆయన స్టేట్మెంట్ గురించి. నా 40% సీట్ అక్కడే ఉన్నాయని బికాజ్ ఆఫ్ సాటర్న్ 6th హౌస్లో. అంటే ఇక్కడ నేను ఏదో ఉదాహరణ ఈ జాతకం గురించి చెప్పాను కాదు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి 6th హౌస్ సాటర్న్ కర్మకారకుడు. మీరు ఎంత కర్మ పర్ఫెక్ట్ చేస్తారు అది మాత్రం ఎక్కడ తగ్గినవాడు.
అందుకే నేను చెప్పేది ఒకటే, మీరు వీలైనంత మట్టుకు అధిక కర్మ చేయాలి. శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు మనకి భగవద్గీతలో, నేను ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను కూడా చేస్తున్నాను కర్మ అంటాడు. కాబట్టి కర్మ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, రైట్. అయితే ఇక్కడ ప్రాపర్టీ యోగాలు, గృహ యోగాలు అండ్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాకపోతే లగ్నంలో కేతు సంచారం జరుగుతున్నందుకు తెలియని ఒక వైరాగ్య స్థితి మాత్రం తీసుకెళ్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ దేవతా ఆరాధనలో ప్రధానంగా మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం మరియు దుర్గాదేవి యొక్క ఆరాధన చేసుకోవడం అన్ని విధాల ఉత్తమం. తులాలగ్నము, తులారాశి. తులా లగ్న రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి, తులవారికి ఒకటే విషయం, లగ్నం నుంచి అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ శుక్ర సంచారం అనేటువంటిది కంబస్ట్లో ఉంది. సో మీరు ఏదైనా ఇన్సూరెన్సెస్ రిలేటెడ్ సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ కట్టేటువంటి విషయాల్లో పెండింగ్ పెట్టకండి. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కుజుడు కుటుంబ కారకుడు అగ్నితత్వ రాశిలో ఉన్నాడు కాబట్టి కుటుంబంలో ఉండేటువంటి యువకులకి మరియు బాగా ఏజ్డ్ పర్సన్స్కి కొంత ఘర్షణ వాతావరణం చూపిస్తుంది. అలాగే షార్ట్ జర్నీస్ అధికంగా ఉంటాయి. మరియు మరొక విషయం ఏంటంటే, ఈ 4వ అధిపతి 5లో ఉన్నందుకు ఇది హోమ్ లోన్స్ రావడానికి, ఇల్లుని అందంగా తీర్చిదిద్దుకోవడానికి, అలాగే ఈ 6వ స్థానంలో రాహు ఉన్నందుకు పర్టికులర్గా శత్రువుపై జయానికి యోగిస్తుంది. ఇది 7వ స్థానంలో మీకు కుజుడు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి వివాహ నిర్ణయాల విషయంలోని, ఏదైనా బిజినెస్ చేస్తున్నట్లయితే పార్ట్నర్స్ విషయంలోని, జీవిత భాగస్వామి విషయంలోని, వారి యొక్క ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. వారితో అనవసరమైనటువంటి ఘర్షణలు క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగం విషయంలో ఆల్ ఆఫ్ సడన్గా మార్పులు, మీరే మారుదాం అనుకున్నా, లేకపోతే కంపెనీ వాళ్ళు మార్చుదాం అనుకోవడం, లేకపోతే కంపెనీ వాళ్ళు ఒకే దగ్గర నుంచి ఇంకొక బ్రాంచ్కి పంపించడం, ఇటువంటివి జరుగుతాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ ఈ యొక్క ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి వారు ముఖ్యంగా బ్యాంకింగ్, టీచింగ్, కన్సల్టింగ్ సెంటర్స్లో మీరు కనుక ఉద్యోగ ప్రయత్నాలు కనుక చేసినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. కాకపోతే 12వ స్థానంలో బుధుడు యొక్క రాసుల్లో కేతు ఉన్నందుకు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండండి. శని భగవానుడికి దీపారాధన చేయండి, కాలభైరవ అష్టకం చదువుకోండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. మీ యొక్క రాశ్యాధిపతి 6వ స్థానంలో ఉంటూ దానిపైన శని దృష్టి ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులకి, మీకు గతంలో మనం ఎప్పటి నుంచో చెప్తున్నాం, రాజకీయ నాయకులకి ఇది గెలుపునిస్తుంది కానీ కొంచెం స్ట్రెస్ కూడా ఉంటుందని. మోడీ గారి వృశ్చిక లగ్నం మీరు గమనించినట్లయితే అదే పరిస్థితి ఉంది, గెలుపుంది కానీ స్ట్రెస్ ఉంది ఆయనకి. ఒక 3 వారాల నుంచి దాదాపుగా చెప్తూ ఉన్నాం మనం. అయితే ఫైనాన్షియల్గా మాత్రం ఎట్లా ఉంటుంది వృశ్చిక లగ్నం వారికి, ఆ వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఇట్స్ వెరీ క్లియర్. ఈ ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో మీకు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చూసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఫైనాన్స్ మేనేజ్మెంట్ విషయంలో అనేటువంటి చాలా స్పష్టంగా చూపిస్తుంది. విదేశాలకు వెళ్ళేటువంటి యోగాన్ని కూడా ఇస్తుంది ఇప్పుడు ఉండేటువంటి గ్రహస్థితి. అయితే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేయడం కానీ, ఆ ప్రాపర్టీ కొనుగోలు చేసినప్పుడు కాస్త మేనమామ వరుస వాళ్ళు లేదా అన్నదమ్ముల వాళ్ళు కొంత వ్యతిరేకత వాటి వల్ల రావడం కానీ చూపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉందో, ఈ కాంబినేషన్ పర్టికులర్గా ఈ 6లో ఉండే కుజుడు మొండితనాన్ని, ధైర్యాన్ని, శత్రువుపై జయాన్ని ఇస్తాడు. శత్రువుపై జయాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్ కూడా ఉంది కుజుడు 6లో ఉండడం. కాకపోతే శని దృష్టి ఉంది కదా, అందువల్ల కొంచెం జాగ్రత్త వహిస్తూ ఉండాలి, ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఎప్పుడైతే ఈ శని యొక్క వక్రగతి ఏదైతే ఉందో, మనకి వక్రించడం అనేటువంటిది వృశ్చికం వారికి ఏలినాడు శని ప్రభావం కూడా తగ్గిస్తుంది తర్వాత, ఇప్పుడే కాదు. అదేవిధంగా వివాహ నిర్ణయాల విషయంలో కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. వ్యాపార నిర్ణయాలు, లాభాల అంచనాల విషయంలో కొద్దిపాటి మీరు 16వ తేదీ కొంత జాగ్రత్తగా ఉండాలి.
లాంగ్ జర్నీస్ చేసేటప్పుడు ప్రత్యేకంగా మీరు ఈ యొక్క గమనించుకున్నట్లయితే ఈ 19వ తేదీ మధ్యాహ్నము 20-21 తేదీలు మరింత జాగ్రత్తగా ఉండాలి. లాంగ్ జర్నీ చేసేటప్పుడు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేసేటప్పుడు, పెద్ద మొత్తంలో ధనం ఎవరికైనా ఇచ్చేటప్పుడు, ఇటువంటి విషయాల్లో. అదేవిధంగా మనీ మ్యాటర్స్ విషయంలో, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. బట్ నో నీడ్ టు వరీ. ఫైనాన్షియల్గా గ్రోత్ అయితే మీకు ఉంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇక మీరు చేయవలసిన దేవతారాధన మరియు ఉద్యోగ సంబంధించిన విషయాలు చూసుకున్నట్లయితే కొంచెం ఈ టెక్నికల్ రిలేటెడ్, గవర్నమెంట్ రిలేటెడ్, పోలీస్, మిలిటరీ ఇట్లాంటి వాటిల్లో అప్లై చేసుకోవడానికి సరైనటువంటి సమయం. యూపీఎస్లో ఐఏఎస్, ఐపీఎస్ కోచింగ్స్ తీసుకోవడానికి సరైన సమయం. కాకపోతే శని ఉన్నాడు కాబట్టి 4లో ఆ కోచింగ్ విషయాల్లోని, చదువుకునే విషయాల్లో కొంతవరకు ఏమవుతుంటుందంటే శ్రద్ధ చూపించలేని పరిస్థితి వస్తూ ఉంటుంది. కాబట్టి మీరు గోవుకి బెల్లం తినిపిస్తూ ఉంటే దాని దోషం కూడా తగ్గుతుంది. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనుర్లగ్నాన్ని కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతి అయినటువంటి గురువు 6వ స్థానంలో ఉన్నాడు. ఇది కొంతవరకు కోర్టు వ్యవహారాలు, కోర్టు సంబంధించినటువంటి విషయాలకి ఇది కొంతవరకు ఆజ్యం పోస్తున్నట్టుగా ఉంటుంది. కాకపోతే గెలుపు కూడా ఇస్తుంది. కాకపోతే ఇక్కడ ఫినాన్షియల్గా చూసుకుంటే మీకు ఆన్లైన్ ద్వారా కానీ, భూముల మూలంగా కానీ, ఎవరికైనా ఏదైనా నేర్పడం ద్వారా కానీ, కన్సల్టెన్సీస్ ద్వారా కానీ, రియల్ ఎస్టేట్, అదేవిధంగా కొత్త టెక్నాలజీని వాడి చేసేటువంటి వ్యవసాయ సంబంధించిన విషయాల వల్ల కానీ మీకు లాభం ఉంటుంది, ధనయోగం ఉంటుంది. కాస్త బాగా అనుభవమైన వ్యక్తులు ఎవరో చెప్పారని చెప్పి కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో. ఆ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండండి. కమ్యూనికేట్ చేసేటప్పుడు ప్రధానంగా పెద్దవాళ్ళతో ఎవరితోనైనా మీరు కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. బయట దేశాల్లో ఉంటూ అక్కడ చూడండి, దాన్ని ఏమంటారు, అక్కడ ఏదైనా సరే భూమి, గృహము కొనుగోలు చేయడానికి గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి, అంటే గ్రీన్ కార్డ్ రావడానికి, పిఆర్ అంటారు, పర్మనెంట్ రెసిడెన్స్ రావడానికి చేసే ప్రయత్నం మాత్రం ఫలించేటువంటి యోగం ఉంది. కాకపోతే మీరు 19వ తేదీ మధ్యాహ్నం 20-21 తేదీలు ఎట్టి పరిస్థితుల్లోని మీరు ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అనేటువంటి చూపిస్తుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో పర్టికులర్గా మీకు ఇస్తున్నటువంటి వాటిల్లో సంతానంతో తెలియని ఘర్షణ, రాజకీయపరంగా కొంతవరకు ఘర్షణ యోగాలు, అలాగే వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. కొంతవరకు ఉద్యోగ అవకాశాలు, కొత్త ఉద్యోగ అవకాశాలు, అందులో ముఖ్యంగా మార్కెటింగ్, ఫైనాన్స్, అదేవిధంగా టీచింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రానున్నాయి. వ్యాపారంలో కూడా అభివృద్ధి యోగం వైపు మీ యొక్క గ్రహస్థితి వెళ్తుంది చెప్పాలంటే. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. పంచమంలో కుజుడున్నాడు, కాకపోతే శని దృష్టి కూడా ఉంది కాబట్టి బెల్లముతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని స్వామివారికి నైవేద్యంగా పెట్టి ఆ యొక్క పదార్థాన్ని మీరు నైవేద్యంగా ప్రసాదంగా తీసుకున్న నైవేద్యాన్ని ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. మకర లగ్నము, మకర రాశి. మకరం వారికి కనుక చూసుకున్నట్లయితే మీ యొక్క రాస్యాధిపతి ఎవరైతే ఉన్నారో ఈ రాస్యాధిపతి ఎప్పుడైతే 2వ స్థానంలో ఉంటున్నాడో, 2వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు నెక్స్ట్ వక్రించబోతాడు. కాబట్టి ఈ వక్రగతి అనేటువంటిది కొంతవరకు ఇచ్చిన డబ్బులు వెనక్కి రావడానికి వాడికి తోడ్పడుతుంటుంది. కాకపోతే గ్రహస్థితిలో ముఖ్యంగా కాస్త షార్ట్ జర్నీస్, ఎక్కడికైనా వెళ్ళాల్సినవి కొంచెం మార్చుకోవడం కానీ, అదేవిధంగా కొంత ఏదైనా ప్రాపర్టీ, గృహము, వాహనము తీసుకునేటువంటి అంశాలలో కొంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి స్థితి చూపిస్తుంది. బికాజ్ ఆఫ్ 4లో అగ్రెసివ్ సైన్లో కుజుడు ఉన్నాడు, దాని మీద శని దృష్టి ఉంది. అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ యొక్క కుజుడు ఉన్నందుకు ఈ 4వ స్థానంలో, ఈ పంచమ స్థానంలో గురువు ఉన్నందుకు ఇదంతా కూడా ఏంటంటే కొంత వివాహ సంబంధించినటువంటి విషయానికి కారకుడైనటువంటి శుక్రుడు కూడా 6లోకి చేరినందుకు మకర లగ్నం నుంచి వివాహ విషయాల్లో కొంత తొందరగా ముందుకు కదలవు ఈ 6లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు.
కాకపోతే ఇది మీకు ఉద్యోగము మీ యొక్క కెరియర్ సంబంధించిన విషయాలకు మాత్రం చాలా బాగుంటుంది. అంటే ప్రతి గ్రహము కూడా ఒక భావంలో మీకు ఇబ్బంది ఇస్తుందంటే ఇంకో భావాన్ని అది పాజిటివ్ చేస్తూ ఉంటుంది. ఫైనాన్స్ని పాజిటివ్ చేస్తుంది, ఉద్యోగ సంబంధించిన విషయాలను పాజిటివ్ చేస్తుంది. డైలీ లైఫ్లో మీకు ఉండేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒక పాజిటివ్గా తీసుకెళ్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే 6వ స్థానంలో 6వ అధిపతి 8వ అధిపతి 6లో ఉండడం అనేటువంటిది ఒక విజయాన్ని కట్టబెడుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ఇక్కడ కాస్త పుణ్యక్షేత్ర దర్శనాలుకి కేతువు 9లో ఉన్నందుకు కాస్త ఎక్కువగా చేస్తూ ఉండండి, దీనివల్ల బాగుంటుంది. మరి ఈ వ్యాపార లాభాలకు సంబంధించిన విషయంలో లాంగ్ అంటే కొన్నిసార్లు చూడండి, మనం ఇన్స్టెంట్గా వచ్చేటువంటి ఇవి కొంతమంది వాడుతూ ఉంటారు వ్యాపారంలో. కొంతమంది లాంగ్ టర్మ్లో వ్యాపారం సాగడానికి వాడేటువంటి ఉంటాయి, అటువంటివి బాగా ఫలిస్తూ ఉంటాయి ఇప్పుడు మీకు. ఇక మీరు ముఖ్యంగా ఈ 12వ అధిపతి 5లో ఉన్నందుకు సంతానాన్ని విదేశాలకి పంపించాలని చేసేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది. మీరు విదేశాలకు వెళ్ళి ఏదైనా జాబ్ కోసం చేసే ప్రయత్నాల్లో ఎవరైనా ఫ్రెండ్స్ మీకు సహకరించడం జరిగేటువంటి యోగం నడుస్తుంది ప్రజెంట్ మీకు. ఇక పర్టికులర్గా గమనించుకున్నట్లయితే ఇక్కడ భూమి మూలంగానే, గృహం మూలంగానే, లేకపోతే ఏదైనా ఒక వాహనం మూలంగానే కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ దాని ద్వారానే కొంత ధనయోగం కూడా ఉంది. బికాజ్ ఆఫ్ ఓన్ హౌస్లో ఉండే ప్లానెట్స్ అటువంటి రిజల్ట్స్ ఇస్తాయి. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన దత్తాత్రేయుణ్ణి నిత్యము తలుచుకోండి. జై గురుదత్త, శ్రీ గురుదత్త అనుకుంటూ ఉండండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. కుంభలగ్నము, కుంభరాశి. కుంభం వారికి రాశిలో సంచరిస్తున్నటువంటి శని భగవానుడు నెక్స్ట్ వక్రించబోతాడు. కాబట్టి దీనివల్ల ఏమిటి అంటే మీకు గవర్నమెంట్ రిలేటెడ్ అంటే ఏదైతే సేవా సంబంధించిన వాటిల్లో రాణించడం కానీ, విదేశాలకు వెళ్ళేటువంటి విషయంలో రాణించడం కానీ, విదేశీ ధనయోగాలు కానీ సూచిస్తున్నాయి. కాకపోతే కాస్త అన్నదమ్ములతోని, కొంత భూ సంబంధించిన విషయాల్లోని, కాకపోతే కొంత పరాక్రమం, ఎందుకంటే పరాక్రమ స్థానంలో కుజుడు ఉన్నాడు కాబట్టి కొంత ధైర్యంగా కొన్ని పనులు చేయడం వల్ల సక్సెస్ రావడం ఇటువంటివి కూడా ఉన్నాయి. కాకపోతే కొంత ఘర్షణకు దారితీస్తూ ఉంటుంది. అది కొన్ని వార్తలు వినడం అట్లాంటివి, కొన్ని ఘర్షణ సంబంధించిన వార్తలు వినడం, అరే వీళ్ళు అట్లా గొడవ చేశారంటే, వీళ్ళు ఇట్లా గొడవ చేశారంటే, ఇట్లాంటివి ఎక్కువ వింటూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ 4వ స్థానంలో ఉండేటువంటి గురువు మాత్రం కాస్త మీకు 4లో ఉన్న గురువు లగ్నంలో ఉన్న శని దశమాన్ని వీక్షిస్తున్నాయి కాబట్టి ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా వస్తాయి. క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి మరింత అద్భుతమైన ఫలితాలు, ప్రేమించిన వారిని లేదా ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి అనుకూలమైన సమయం. కాబట్టి ఇప్పుడు ముహూర్తాలు లేవు, కాకపోతే మాట్లాడుకోవడానికి అనుకూలమైనటువంటి సమయంగా మీరు భావించాలి. అప్పులు పొరపాటును కూడా 19వ తేదీ ఇవ్వకండి. అదేవిధంగా మీరు అప్పులు ఎవరికి కూడా ఇవ్వడం తీసుకోవడం అనేటువంటిది 19వ తేదీ మధ్యాహ్నము, 20, 21 తేదీ అసలు ఇవ్వద్దు, మరియు 16వ తేదీ కూడా ఇవ్వకూడదు. అదేవిధంగా ఇక్కడ ఈ లోన్స్ కోసం ట్రై చేసేటువంటి వారు 22వ తేదీ చాలా అనుకూలంగా ఉంది. అదేవిధంగా కొంత ఈ ఉద్యోగ అవకాశాల్లో ప్రధానంగా ఎవరైనా చూడండి అగ్నిమాపక సిబ్బంది అటువంటి వాటిలో ఉండేటువంటి వారు, మరియు ఈ భూగర్భ గనుల్లో వర్క్ చేసేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి. కొంత జాగ్రత్తగా కూడా ఉండాలి. ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే విష్ణువుని ఎక్కువగా తలుచుకోండి. ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం ఎక్కువగా చేసుకోండి, లేదా ఓం నమో వెంకటేశాయ అనేటువంటి నామస్మరణ ఎక్కువగా చేసుకోండి. అన్ని విధాలా బాగుంటుంది. మీనలగ్నము, మీనరాశి. మీకు రాశిలో రాహు యొక్క సంచారం, నెక్స్ట్ శని వక్రించబోతాడు కాబట్టి శని యొక్క ప్రభావం, ఏళ్ళనాటి శని ప్రభావం కూడా తగ్గనుంది. అయితే రాహు యొక్క ప్రభావం మాత్రం ఇమాజినేషన్స్ ఎక్కువగా పెంచుతుంది. ఇమాజినేషన్స్ మాత్రమే, అవి ఏమీ జరగదనేటువంటి భయాన్ని వదిలి ధైర్యంగా ఉండండి. కొంత కుటుంబ సభ్యుల్లో కుజుడు 2లో ఉండి 12లో ఉండే శని చూస్తున్నాడు కాబట్టి కొంత ఇన్వెస్ట్మెంట్స్, కుటుంబ సభ్యుల విషయాల్లోని కొంత ఘర్షణ వస్తూ ఉంటుంది. కాకపోతే భూమి మూలంగా, గృహం మూలంగా, విద్యా మూలంగా లాభం ఉంది. అయితే ఇక్కడ షార్ట్ జర్నీస్ కూడా కొంతవరకు ఎక్కువగా చేస్తూ ఉండాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. కాకపోతే ప్రేమ వ్యవహారాల విషయంలో, షేర్ మార్కెటింగ్ విషయంలో 16వ తేదీ జాగ్రత్తగా ఉండండి. 19వ తేదీ మధ్యాహ్నం, 20, 21 తేదీ మధ్యలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు.
షేర్ మార్కెటింగ్ అండ్ ఫ్రెండ్స్కి సంబంధించిన విషయాల్లో. అలాగే ఇక్కడ మీరు గమనించుకున్నట్లయితే ఈ 6వ అధిపతి 4లో ఉన్నందుకు మీకు లోన్స్, ఏదైనా ఫ్యాక్టరీ కానీ, ఏదైనా కర్మాగారం కానీ, ఏదైనా చిన్నపాటి వ్యాపార సంస్థ కానీ పెట్టుకోవడానికి లోన్స్ లభించడానికి చాలా అనుకూలంగా ఉంది. లగ్నంలో రాహు ఉండి సప్తమంలో కేతు ఉన్నందుకు కొంచెం వివాహ నిర్ణయాల విషయంలోని, పార్ట్నర్స్ని ఎంపిక చేసుకునేటువంటి అంశాలలోని కాస్త జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క దశమాధిపతి ఎప్పుడైతే 3వ స్థానంలో ఉంటాడో, ఈ 3లో ఉండేటువంటి గ్రహాలు ఉద్యోగంలో కొంత మార్పుల్ని సూచిస్తున్నాయి. 3 అంటే మార్పు అన్నమాట. కాబట్టి కాస్త దూర ప్రాంతాలకు వెళ్ళి అలా జాబ్ సంపాదించుకోవడము, లేకపోతే మీ కంపెనీని ఇంకో దాంట్లో వేయడం, ఇట్లాంటివి చూపిస్తున్నాయి. బట్ ఏదేమైనప్పటికీ కూడా కొంతవరకు ఏలినాడు శని యొక్క ప్రభావం తగ్గేటువంటి సమయం ఆసన్నమవుతుంది. కాబట్టి ఒకవేళ ఏలినాడు శని ప్రభావం ఉన్నా సరే ఒకటే చెప్తాను నేను మీకు, ఎక్కువగా నిద్రపోవడము చేయకండి, ఎక్కువ వాకింగ్ చేయండి, శ్రమ ఎక్కువ పడండి, సుఖపడడానికి తక్కువ ఇవ్వండి, శ్రమ పడడానికి ఎక్కువ ఛాన్స్ ఇవ్వండి. శని ప్రభావం ఆరోపణలో మీకు దోషం పోతుంది. సో భయపడాల్సిన పని లేదు. కొంచెం కాకపోతే ఎప్పుడైనా 12లో శని సంచారం జరిగేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్, కాకపోతే ఇప్పుడు నెక్స్ట్ వక్రిస్తాడు కాబట్టి గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు కొంత ఫలితం వచ్చేటువంటి యోగం కూడా ఇస్తాడు మీకు. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మీరు ఎక్కువగా చేసుకోవాల్సిన దేవతా ఆరాధన రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన. అన్నపూర్ణాష్టకం చదువుకోండి, చేసినట్లయితే అన్ని విధాలా మీకు బాగుంటుంది. మీ అందరికీ కూడా ఈ వార ఫలితాల్లో ఎండింగ్లో చెప్పేటువంటిది పూర్తిగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటది అంటే, ప్రతి వ్యక్తికి కొన్ని భయాలు ఉన్నాయి. ఏమిటా భయాలు? జాతక చక్రంలో సర్పదోషము, లేకపోతే ముఖ్యంగా కాల సర్పదోషం ఉంది అనగానే అమ్మో నిన్న నా జీవితం ఇంకా అయిపోయింది అనుకుంటారు. కానీ అది పూర్తిగా తప్పండి. నేను 140 మంది ప్రెసిడెంట్ల జాతకాలు రకరకాల దేశాల వారీగా తీసుకొని వాళ్ళ జాతకాలు తీసుకున్నప్పుడు దాదాపుగా 90% ఆఫ్ ప్రెసిడెంట్లకి కాలసర్పదోషం ఉంది. దానికి సమయంతో సంబంధం లేదు. గ్రహాలన్నీ ఒకవైపు ఉంటే రాహుకేతువులకి యువతల వైపు ఏ గ్రహము లేకపోతే దాన్నే కాలసర్పదోషం అంటారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇక్కడ మన జాతకంలో ఏదో కాలసర్పదోషం ఉందనేటువంటి భయం పెట్టుకోకండి. కాలసర్పదోషం ఉన్నటువంటి ఒక వ్యక్తి దేశాన్ని వెళ్తున్నప్పుడు మీరు మీ జీవితాన్ని చక్కదిద్దుకోవడంలో కానీ, మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ తీర్చుకోవడం కానీ పెద్ద విషయం కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. నేను మన మధ్యన ఉన్నటువంటి మెగాస్టార్ గారి జాతకంలో, చిరంజీవి గారి జాతకంలో కూడా కాలసర్పదోషం ఉందని చెప్పాను. ఆయన ఏమైనా చిన్న వ్యక్తి చెప్పండి. అదేవిధంగా 140 మంది దేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ల జాతకాల్లో ఉంది, నేను చూశాను. సో డోంట్ వరీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకెప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఈ భయాలు పోవాలి. భయం పోతేనే అమ్మవారిని పట్టుకొని మనం ధైర్యంగా ముందుకు వెళ్తేనే మనం ఏదైనా సాధించగలం. కాబట్టి ఈ కాలసర్పదోషం ఉంది కాబట్టి నేను ఎందుకు పనికిరాననేటువంటి భయాన్ని తీసేయండి. అయితే చాలామంది అంటారు, ఏమంటే మరి దీనికి ఏమైనా పూజ చేసుకోవాలా? కాలసర్పదోషం అనేది కాలానికి ఆపాదించబడింది, జన్మజాతకానికి కాదు. సరే మీకు ఏదైనా అనిపిస్తుంది, ఏమంటే నాకు దీనివల్లే ఇబ్బంది వస్తుందని అనిపిస్తుంది, సింపుల్గా ఏం లేదు, కాళహస్తికి వెళ్ళి ఆ ఈశ్వరుణ్ణి దర్శనం చేసుకొని, ముఖ్యంగా చాలామందికి తెలియని అంటే ఒక చిన్న ఇదేంటంటే, కాళహస్తి అంటే ఎంతసేపు రాహుకేతు పూజలే అనుకుంటారు. కాదు, మీరు అక్కడికి వెళ్ళడం వల్ల పరమేశ్వరుడు అనుగ్రహం జరుగుతుంది రాహుకేతు పూజతో పాటు. ఎంతసేపు నేను కాళహస్తికి వెళ్ళి రాహుకేతు పూజ చేయించుకోవడం వల్ల నేను బయటపడ్డా అనుకుంటాం. అది కొంతవరకు అయితే ఈశ్వరుడి అనుగ్రహం కూడా కలిగింది అక్కడ. రాహుకేతువులతో పాటు ఈశ్వరుడు అంటే ఏమిటి? రాహుకేతువులు అనుగ్రహించారు మీకు అక్కడ ఈశ్వరుడిని దర్శనం చేసుకోవడానికి. సరే నువ్వు ఈశ్వరుడి దగ్గరికి వచ్చావు కాబట్టి నేను మిమ్మల్ని వదిలేస్తున్నాం, పెద్దగా ఇబ్బంది పెట్టట్లేదని రాహుకేతువులు అంటున్నారు. అది మనం పట్టుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అక్కడ అంటే గ్రహాలన్నీ కూడా మనం గనక పరమేశ్వరుడికో అమ్మవారికో ఆ విష్ణుమూర్తికో శరణాగతి కనుక చెందినట్లయితే అవి మనల్ని ఎక్స్క్యూజ్ చేస్తాయి చాలా మట్టుకు. అంటే మరీ దారుణమైన పాపాలు, దారుణమైన కర్మలు ఉంటే అది కొంత అనుభవించాలండి, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. ఇక రెండవ విషయం, ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తుంది అని టెన్షన్ పడకండి. ఈ సమయంలో పర్టికులర్గా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటంటే, ఎక్కువగా నిద్రపోకండి, శ్రమించండి ఎక్కువగా. అదేవిధంగా ముసలి వాళ్ళకి, ఏజ్డ్ పర్సన్స్కి, భర్త చనిపోయిన వాళ్ళకి, లేకపోతే బాగా కార్మికులకి, కర్షకులకి, మన కిందన పనిచేసే వారికి, వాళ్ళకి ఏదో ఒకటి మీరు ఇవ్వండి. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది రాదు. ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మరొకటి ఏంటంటే,
దీంతోపాటు ఇంకొక భయం అందరిని వెంటాడుతూ ఉంటుంది. ఏమిటది అంటే, ఏం చేసినా కలిసి రావట్లేదు, నేను ఏం చేసినా కలిసి రావట్లేదు, నా జాతకం బాగాలేదేమో, జాతకం తెలియదు నాకు అనుకుంటుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏది చేసినా కలిసి రావట్లేదు అనేటువంటిది మైండ్లో నుంచి ఫస్ట్ తీసేసేయండి. నేను చెప్పేది ఒకటే, మైండ్లో మనకి మంత్రం చేసినట్టుగా అది పనిచేస్తూ ఉంటుంది. మైండ్లో నేనేం చేసినా కలిసి రావట్లేదు, అదొక మంత్రంలో పనిచేస్తుందండి. సబ్కాన్షియస్ మైండ్కి ఉన్న గొప్ప గుణం ఏంటంటే, మీరు ఏది మైండ్లో అనుకుంటుంటే అది మీకు తెచ్చిపెడుతుంది. ఇతనికి ఏది చేసినా కలిసి రాకూడదనమాట అనుకుంటుందా, ఆ మైండ్ అలాంటిది. అనమాట. ఇంక దానికి ఎట్లా అంటే అది ఒక నిప్పు లాంటిది. నిప్పుకి దీన్ని కాల్చాలి, దీన్ని కాల్చకూడదని ఏమి ఉండదు. మీరు నిప్పుని తీసుకెళ్ళి దేనికి పెట్టినా అది కాల్చేస్తుంది. ఆఖరికి వేద గ్రంథాలను పెట్టినా కాల్చేస్తుంది, ఇంకొక పెంట కుప్పను పెట్టినా కాల్చేస్తుంది నిప్పు. ఇది వేదం కదా, కాల్చకూడదనే ఉండదు నిప్పుకి. ఎందుకు? నిప్పుకున్న లక్షణం అది. మీరు వినే ఉంటారు, మనకి అనేకమైనటువంటి శాస్త్రాలని 6 నెలల పాటు తగలబెట్టారు. అవన్నీ శాస్త్రాలు కదా, నిప్పు తగలబెట్టకుండా ఉండలేదు. వీడు మంచోడు కదా, వీడికి కాలకూడదు, వీడు మంచివాడు కాదు కదా, వీడికి కాలాలి అనేది ఏముండదండి నిప్పుకి. మన మైండ్ సెట్ ఏదైతే ఉందో, మన సబ్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో, దట్ ఈజ్ ఒక దాని ధర్మం అది చేసుకుంటూ వెళ్ళిపోతుంది. దాని ధర్మం ఏంటంటే, మీరు ఏది సబ్కాన్షియస్ మైండ్లో అనుకుంటుంటారో దాన్ని చెప్పడమే దాని పని. అంటే నేను మీకు నిప్పు ఉదాహరణ ఎందుకు ఇచ్చానంటే, మంచివాడు వేలు పెట్టినా మూర్ఖుడు వేలు పెట్టినా అది కాలుతుంది. అయితే ఇక్కడ మంచివాడికి కూడా కాలకుండా ఉండాలి అంటే, ఇక్కడ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఆంజనేయ స్వామి లంకను తగలబెట్టినప్పుడు ఆంజనేయ స్వామి యొక్క తోకకి నిప్పు పెట్టారని చెప్పి తెలిసింది. అప్పుడు ఏం చేసింది? అమ్మవారు ప్రార్థించింది. అంటే ఏంటి? అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే నిప్పు కూడా మనకు కాలదు. ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. అమ్మవారి అనుగ్రహం ఉంటే నిప్పు కాలదు. ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే అమ్మవారి అనుగ్రహం అంటే ఎప్పుడు ఉండాలి? అమ్మవారి అనుగ్రహం అంటే ఏమిటి? ఇక్కడ చుట్టూ ఉన్న విశ్వంలో ఉన్న ప్రతిదీ ఈశ్వరుడిగా భావిస్తూ అందులో ఉన్న శక్తి అమ్మవారిగా భావించినట్లయితే మీకు నిప్పు కూడా ఏమీ చేయదు అని అర్థం అనమాట. అది ఆంజనేయ స్వామికి సంబంధించిన వృత్తాంతంలో ఉన్న, అంటే ధర్మం కోసం మీరు కనుక పోరాడుతున్నప్పుడు అమ్మవారు సహకరిస్తూ ఆ నిప్పును కూడా అతనికి కాలకుండా చేయగలుగుతుంది. దట్ ఈజ్ ధర్మానికి ఉన్నటువంటి గొప్పతనం. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, మీరు మరి ఏమండి నాకు ఏం చేసినా సరే నాకు పనికి రావట్లేదు, ఏం చేసినా నాకు కలిసి రావట్లేదు, ఏం చేయాలి? ఒక మంత్రం చెప్తాను. ఇది మీరు కనుక రెగ్యులర్గా చాంటింగ్ చేయగలిగితే మీకు ఏమి చేసినా కలిసి వస్తుంది. అలా అని గుడ్డిగా వెళ్ళిపోయి కళ్ళు మూసుకొని డ్రైవింగ్ చేయమని నేను చెప్పట్లా. అదేమిటి అంటే, ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఇది ఖచ్చితంగా ఈ మంత్రం మీ లైఫ్లో సక్సెస్ రేట్ని 100% పెంచుతుంది. ఇది చెయ్యండి, మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉండండి, ధైర్యంగా అడుగు ముందుకు వేయండి, 100% మీరు గెలిచి తీరుతారు. శ్రీమాత్రే నమః.